నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న ఇంటి తలుపు తన్నుతూ నా బ్యాగులు తీసుకుని కారు, దిగిపోమని చెప్పినప్పుడు నేను నిద్రలేచాను. ఆ తర్వాత 16 ఏళ్ల వరకు నేను ఆమెను చూడలేదు. నాన్నతో జీవితం మొదట్లో చాలా బాగుండేది. కాని నాకు 9 ఏళ్ళు వచ్చినప్పుడు ఆయన మారిపోయారు. ఆయన ప్రవర్తన అస్థిరంగా మారింది. మా అమ్మని ఈ విషయంలోకి తీసుకురావాలని మా తాతయ్యలు అమ్మమ్మలు ప్రయత్నించారు. కాని ఆమె ఏమీ చేయనని నిరాకరించింది. నాకు 14 ఏళ్ళు వచ్చినప్పుడు, చివరకు సిపిఎస్ జోక్యం చేసుకున్నప్పుడు మా అమ్మను మళ్ళీ సంప్రదించారు. అప్పుడు కూడా నా గురించి ఆమెకు ఏమీ తెలియకూడదని చెప్పింది. ఆమె నన్ను 2 సార్లు వదిలేసింది. ఇప్పుడు గత ఫిబ్రవరికి వెళ్దాం. మా అమ్మ అకస్మాత్తుగా ఒక కొత్త కుటుంబంతో, అంటే ఒక కొత్త భర్త మరియు పిల్లలతో తిరిగి మా ఊరికి వచ్చింది. తన తప్పులను సరిదిద్దుకోవాలనుకుంటున్నానని ఆమె మా తాతయ్యలకు చెప్పింది. నేను కూడా కొన్ని సమాధానాల కోసం ఆమెను ఒక్కసారి కలవడానికి అంగీకరించాను. కాని అక్కడ ఎలాంటి సమాధానాల్లేవు. ఆమె ఎందుకు వెళ్ళిపోయిందనే దానికి సరైన వివరణ లేదు. కేవలం కొన్ని అసస్పనసమైన సాకులు, నటించిన పశ్చాత్తాపం మాత్రమే ఉన్నాయి. ఆమెకు నిజంగా బాధగా ఉన్నది ఒక్కటి మాత్రమే. ఆమె నాతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది కాబట్టి నేను ఆమె కొత్త పిల్లలతో ఎప్పటికీ సంబంధం పెట్టుకోననే విషయం. అప్పటినుండి ఆమె విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మా తాతయ్యల ఇంటికి చెప్పకుండానే వచ్చేది. మా అమ్మమ్మ ఫోన్ నుండి నాకు రహస్యంగా కాల్ చేయడానికి ప్రయత్నించింది. పోయిన వారం ఆమె నాకు ఒక మెసేజ్ పంపింది. అందులో ఆమె కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కొత్త కుటుంబంతో సంబంధం పెట్టుకోవడానికి నేను నిరాకరిస్తున్నందుకు నన్ను తీవ్రంగా విమర్శించింది. ఆ పిల్లలు అమాయకులని నాకు తెలుసు, కాని అది గతాన్ని తుడిచిపెట్టలేదు. ఇప్పుడు నాకు మిగిలిన ఏకైక కుటుంబం మా తాతయ్యలు, అమ్మమ్మలు మాత్రమే. వారికి మరింత ఒత్తిడి కలిగించకుండా నా వ్యక్తిగత సరిహద్దులను కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.